ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన దినములలో ఒక శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకుంటాడు. యేసు ప్రభువు నేను వచ్చి వారిని స్వస్థపరచుదునని చెప్పగా శతాధిపతి, ప్రభువా వద్దు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని చెబుతాడు. యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పగా ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందుతాడు. మాట విని విశ్వాసం ఆయనపై కలిగి మనము విశ్వసించిన కార్యాన్ని తప్పకుండా మనం పొందుకోవడానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేరాలని మనం ఆశపడదాం. నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక, నీకు అవునుగాక. ఆయన అంటున్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ఈరోజు మనం కోరినట్టు, విశ్వసించినట్టు, మనము నమ్మినట్టు ప్రభు మన జీవితంలో కార్యములు చేయునుగాక. ఆమెన్, ఆమెన్.